Okay, good morning students. Before class we discuss about the chloroplast గురించి రీడ్ చేసామండి, డిస్కస్ చేసామండి. Chloroplast వచ్చేటికి the chloroplast has a three membranous structure. It has a three parts are present. The stacked sac-like structure is also called as a granum. It is the believed that the trapping of solar energy అని అలాగే the fluid filled portion is also intermediary fluid filled portion is also called as a stroma అని. It is believed that the enzymatic reactions అని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక బిఫోర్ మొత్తం కంటిన్యూషన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, టుడే we are discuss about the two parts are present, two differences. What is that differences means the differences between the light reaction and dark reaction. Okay, అంటే ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ద లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే ఈ లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. కాబట్టి ఈ లైట్ రియాక్షన్ డిఫరెన్సెస్ అలాగే డార్క్ రియాక్షన్ డిఫరెన్సెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. ఒకసారి మన 4 మార్క్స్గా డిఫరెన్సెస్ కూడా అడగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. Light reaction and dark reaction. First one, it occurs light reaction. It occurs in the grana of the chloroplast. అంటే ఈ లైట్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గ్రానా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ యొక్క గ్రానాలో మనకి ఈ లైట్ రియాక్షన్ అనేటువంటి జరగడం అనేది జరుగుతుంది. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ ఇట్ అక్కర్స్ ఇన్ ద గ్రానా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. ఎక్కడ జరుగుతుందండి? గ్రానా. మనం చెప్పుకున్నాం కదా గ్రానా అంటే ఏంటి, గ్రానం అంటే ఏం చెప్పుకున్నాం? ద స్టాక్డ్ sac-like structure is also called as a granum. It is the trapping of the solar energy అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇది గ్రానా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ యొక్క గ్రానా పార్ట్లో మనకి ఏం జరుగుతుందంటే లైట్ రియాక్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా, లైట్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ద గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఓకే, నెక్స్ట్ డార్క్ రియాక్షన్ వచ్చేటప్పటికి ఇట్ అక్కర్స్ ఇన్ the stroma of chloroplast. Okay, it occurs in the dark reaction and light reaction. Light reaction it occurs in the stroma of light reaction ఎక్కడ జరుగుతుందండి? It occurs in the grana of chloroplast. ఈ dark reaction it occurs in the stroma of chloroplast. స్ట్రోమా అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఇంటర్మీడియటరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఇది ఆల్సో కాల్డ్ అదే స్ట్రోమా అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ద యాంటీబయాటిక్ రియాక్షన్స్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద యాంటీబయాటిక్ రియాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా ఆఫ్ క్లోరోప్లాస్ట్ లో మనకి డార్క్ రియాక్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇట్ అక్కర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. దీనికి ఏం అవసరం అండి? లైట్ రియాక్షన్ అనగానే ఏం కావాలండి? ఇట్ అక్కర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. ఇట్ అక్కర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. It occurs in the presence and absence of light. It occurs in the dark reaction అనేది ఎక్కడ జరుగుతుంది? డార్క్ రియాక్షన్ అనేటువంటి దానికి లైట్ అనేది అవసరం లేదు కాబట్టి it occurs in the presence of and absence of light. In the absence of light, లైట్ లేకుండా జరుగుతుంది. దీన్ని నిష్కాంతి చర్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని కాంతి చర్య అని. లైట్ రియాక్షన్ అంటే కాంతి చర్య, డార్క్ రియాక్షన్ అంటే నిష్కాంతి చర్య, వితౌట్ లైట్, ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. ఓకే, ఇట్ అక్కర్స్ ఇన్ ద గ్రానా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. ఇట్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. ఇట్ అక్కర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. ఇట్ అక్కర్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. థర్డ్ పాయింట్ చూడండి. Light reaction observes
oxygen and light energy, oxygen and light energy, it light reaction absorbs oxygen and light energy, and dark reaction absorbs only dark reaction absorbs carbon dioxide. ఏంటండి కార్బన్ డైఆక్సైడ్. డార్క్ రియాక్షన్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, లైట్ రియాక్షన్ అబ్జర్వ్స్ ఆక్సిజన్ అండ్ లైట్ ఎనర్జీ. ఆ లైట్ రియాక్షన్ ఏంటిని అబ్జర్వ్ చేసుకుంటుందంటే ఆక్సిజన్ని, అలాగే లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. లైట్ ఎనర్జీ అంటే సన్లైట్ యూజ్ చేసుకుంటుంది. బట్ డార్క్ రియాక్షన్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్. CO2 మీన్స్ కార్బన్ డైఆక్సైడ్. డార్క్ రియాక్షన్ అబ్జర్వ్స్ ద కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ O2 means oxygen, ATP means adenosine triphosphate, NADPH. End products is a glucose. End products is గ్లూకోజ్. అంటే మనకి ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి ఇక్కడికి ఏమొస్తుందండి? ఆక్సిజన్, ఏటీపీ మీన్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, NADPH నికోటినమైడ్ అడినోసిన్ డైఫాస్ఫేట్, పొటాషియం హైడ్రాక్సైడ్, నికోటినమైడ్ అడినైడ్ డైన్యూక్లియేటెడ్ ఫాస్ఫేట్, హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ గ్లూకోజ్. ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అండి? గ్లూకోజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ O2, ATP and NADPH, and end products is a glucose. Next one, photolysis of water occurs, carbon fixation occurs. Okay, ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ photolysis of water occurs. Carbon fixation occurs. ఇక్కడేమో కార్బన్ ఫిక్సేషన్ occurs. Carbon fixation occurs. The first stage of photosynthesis. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ photosynthesis. Second stage, dark reaction వచ్చేటప్పటికి సెకండ్ స్టేజ్ ఆఫ్ photosynthesis. Second stage of photosynthesis. Okay, first one, differences between the light reaction and dark reaction. మనం చూస్తే light reaction వచ్చేటప్పటికి it occurs in the grana of the chloroplast, and it occurs in a stroma of the chloroplast. It occurs in the presence of light, it occurs in the absence of light. It is light reaction absorbs the oxygen and light energy, and dark reaction absorbs the carbon dioxide, and end products are O2, ATP and NADPH. ATP means adenosine triphosphate, and NADPH means nicotinamide adenosine dinucleotide hydrogen phosphate. NADPH nicotinamide adenine dinucleotide adenosine diphosphate hydrogen phosphate. NADPH. The end products is called as a glucose. ఇది మనకి difference between the light reaction and the dark reaction. Next one వచ్చేది chlorophyll కి chloroplast కి differences చూద్దాం.
chlorophyll and chloroplast. Chlorophyll and chloroplast. Differences between the chlorophyll and chloroplast. Chlorophyll. Chlorophyll is the green colored pigment present in the chloroplast. Chlorophyll. Chlorophyll is the green color pigment. Green color pigment present in the chloroplast. ఈ క్లోరోఫిల్ అనేటువంటిది వేర్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఇన్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయింది? క్లోరోప్లాస్ట్ లో ప్రజెంట్ అయింది. అయితే క్లోరోఫిల్ అనేటువంటిది ఏ కలర్ కలిగి ఉంది? ద గ్రీన్ కలర్ పిగ్మెంట్. ద గ్రీన్ కలర్ క్లోరోఫిల్ ఇస్ ద గ్రీన్ కలర్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. దేనిలో ప్రజెంట్ అయింది? క్లోరోఫిల్ అనేటువంటిది క్లోరోప్లాస్ట్ లో ప్రజెంట్ అయి ఉంది. Chlorophyll is the green color pigment present in the chloroplast. Next one వచ్చేప్పటికి it is the green color plastid. Chloroplast అంటే it is a green color plastid. Green color plastid. Green color plastid. Green color plastid enclosed by membrane. Enclosed by membrane. Enclosed by membrane. Enclosed by membrane. It is a green colored plastic and enclosed by a membrane. Second point. It contains one atom of magnesium. It contains one atom of magnesium. One atom of it contain one atom of the magnesium. మనం చూసాం కదండి క్లోరోప్లాస్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏం చెప్పుకున్నాం? ద క్లోరోప్లాస్ట్ హ్యావ్ ఏ వన్ atom of the magnesium or present అని మనం డిస్కస్ చేసాం కదా. క్లోరోఫిల్ హ్యావ్ ఏ వన్ atom of the magnesium or present. It consists of a three membranes. It consists of a three membrane. It harvests solar energy. It harvests solar energy. And converted into the chemical energy. ఈ సోలార్ ఎనర్జీ అనేటువంటిది కన్వర్ట్ అయ్యి కెమికల్ ఎనర్జీగా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది క్లోరోఫిల్ యొక్క సమక్షంలో. క్లోరోప్లాస్ట్లో వచ్చేటప్పటికి it is responsible for enzymatic reactions. Enzymatic reactions leading the synthesis of glucose. Enzymatic reaction leading to the synthesis of glucose. See my chlorophyll and chloroplast. Chlorophyll and the differences between the chlorophyll and chloroplast. Chlorophyll is a green color pigment is present in the chloroplast. ఈ chlorophyll అనేటువంటిది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందమ్మా అంటే chloroplast లో ప్రజెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. Chlorophyll means the green color pigment is also called as a chlorophyll. The chlorophyll are present in a chloroplast. It is a green color plastid. Chloroplast అనేటువంటిది మనం ప్లాస్టిడ్ అని చెప్పుకున్నాం. It is a green color plastid enclosed by a membrane. ఇది membrane తో అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. It contains a one atom of the magnesium or present. మనం క్లోరోప్లాస్ట్ గురించి చెప్పుకున్నప్పుడు the chlorophyll have a one atom of the magnesium or present. అలాగే hemoglobin have a iron molecules are present and red color. What is the importance of the hemoglobin? యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక the transport of the oxygen from the
బ్లడ్ అని చెప్పుకున్నాం. అలాగే ఇట్ కంటైన్ 1 atom ఆఫ్ ద మెగ్నీషియం ఆర్ ప్రజెంట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 3 membranous స్ట్రక్చర్. అంటే ఈ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది హౌ మెనీ membranes ఆర్ ప్రజెంట్? 3 membranes ఆర్ ప్రజెంట్. It harvests solar energy into the converted to the chemical energy. ఇదేం చేస్తుందంట? హార్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఫర్ ద సోలార్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. దేనిగా చేంజ్ చేస్తుందంట? కెమికల్ ఎనర్జీగా చేంజ్ చేయడం అనేది చేస్తుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంజైమాటిక్ రియాక్షన్స్. అంటే క్లోరోప్లాస్ట్ అనేటువంటిది మనకి స్ట్రోమాలో వచ్చేటికి ఎంజైమాటిక్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, లీడింగ్ టు ద సింథసిస్ ఆఫ్ ద గ్లూకోజ్ మనకి రిలీజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్లోరోఫిల్ అండ్ క్లోరోప్లాస్ట్ అంటే ఇది మనం అంటే ఇప్పుడు చూసిన క్వశ్చన్స్లో 2 questions చూసాం. ఒకటి డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్, అలాగే క్లోరోఫిల్ అండ్ క్లోరోప్లాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. దేర్ ఆర్ ద 2 types ఆఫ్ ద రియాక్షన్స్ ఉన్నాయి. లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. చూడండి, light dependent reaction. Light dependent reaction. Light dependent reaction. Light dependent reaction also called as a photochemical phase. Light dependent reaction is also called photochemical reaction. Photochemical reaction. Photochemical reaction or photochemical phase అని కూడా పిలువబడుతుంది. Light dependent reaction is also called as a photochemical phase or a photochemical reaction అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. The light dependent reaction takes place in the chlorophyll. The light dependent reaction takes place in chlorophyll. Takes place in chlorophyll. The light dependent reaction takes place in chlorophyll and containing a therapeutic polygram of chloroplast. Containing a therapeutic of polygram chloroplast. The light dependent reaction is also called a photochemical reaction. The light dependent reaction takes place in chlorophyll. ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందమ్మా అంటే క్లోరోఫిల్ లో జరగడం అనేది జరుగుతుంది. క్లోరోఫిల్ యొక్క సమక్షంలో జరగడం జరుగుతుంది. కంటైనింగ్ ఏ థెరపాయిడ్ ఆఫ్ గ్రాన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఎక్కడ జరుగుతుంది? దేని యొక్క సమక్షంలో? క్లోరోఫిల్ యొక్క సమక్షంలో గ్రానా థెరపాయిడ్స్ లో మనకి ఇది జరగడం అనేది జరుగుతుంది. లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేటువంటిది జరగడం అనేది జరుగుతుంది. సెవరల్ స్టెప్స్ అక్కర్స్ ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్. Several steps occurs in the light dependent reaction. Light dependent reaction. అంటే the light dependent reaction occurs in the light dependent reaction is also called a photochemical reaction లేదా photochemical phase అనేటువంటి పేరుతో పిలుస్తారు. The light dependent reaction occurs in the takes place in chlorophyll which containing a therapeutic of grana of chloroplast. అంటే ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేటువంటి క్లోరోఫిల్ యొక్క సమక్షంలో థెరపాయిడ్ ఆఫ్ గ్రానా యొక్క సమక్షంలో
మనకి ఏం జరుగుతుందమ్మా అంటే క్లోరోప్లాస్ట్లో ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేది జరగడం జరుగుతుంది. స్టెప్స్ అక్కర్స్ ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్, సెవరల్ స్టెప్స్ అక్కర్స్ ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ డిపెండెంట్ రియాక్షన్లో మనకి 3 స్టెప్స్ అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. Step 1. The chlorophyll exposure, the chlorophyll exposure to light energy becomes activated by observing of protons. Activated observing of protons. Light. The chlorophyll exposure to light energy. ఈ క్లోరోఫిల్ అనేటువంటిది దేన్ని ఎక్స్పోజ్ చేసుకుంటుందంట? లైట్ ఎనర్జీని ఎక్స్పోజ్ చేసుకును బై యాక్టివేటెడ్ అబ్జర్వింగ్ ఆఫ్ ప్రోటాన్స్. అది క్లోరోఫిల్ అనేటువంటిది లైట్ ఎనర్జీని ఎక్స్పోజ్ చేసుకుని మనకి ఏటిని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అంటే ప్రోటాన్స్ని బయటికి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందంట. ప్రోటాన్స్ని బయటికి ప్రొడ్యూస్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్టెప్ 2. The energy is used to splitting of the energy is used to splitting of water molecules in two component ions named hydrogen means OH minus OH plus hydrogen H plus and hydroxyl ion OH minus. This reaction is also called as a photolysis. Photolysis. Okay. The step 1 student, first the light dependent reaction occurs in a chlorophyll of the grana of the thylakoid lo manaki light dependent reaction అనేటువంటి జరగడం జరుగుతుంది. They have a 3 steps are present. First one is the chlorophyll are exposed to the light energy by the absorbing of protons. యాక్టివేట్ అయ్యి అది లైట్ ఎనర్జీని తీసుకొని ఎక్స్పోజర్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ ఇస్ ఎక్స్పోజ్డ్ టు ద యాక్టివేటెడ్ టు ద ప్రోటాన్స్ మనకు రిలీజ్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు ద స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి స్ప్లిట్ అయ్యి 2 కాంపోనెంట్స్ మనకు ప్రొడ్యూస్ చేయడం. ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ స్ప్లిటింగ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ టు కాంపోనెంట్ అయాన్స్ నేమ్డ్ హైడ్రోజన్ H plus and hydroxyl ions OH minus ions ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫోటోలిసిస్. ఈ ఫోటోలిసిస్ అనేటువంటిది 1 మార్క్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. వాట్ ఈస్ ద ఫోటోలిసిస్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం రైట్ చేయాలి అంటే ద ఎనర్జీ యూజ్డ్ టు స్ప్లిటింగ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ 2 కాంపోనెంట్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. వన్ ఈజ్ ద H plus and OH minus hydroxyl and hydrogen ions H plus and hydroxyl ions OH minus. This reaction is called as a photolysis. What is the photolysis అని అడిగినప్పుడు లైట్ డిపెండెంట్ రియాక్షన్ లో what is the photolysis అని కూడా అడుగుతాం అనేది జరుగుతుందమ్మా. 1 మార్క్ కానీ లేదా 2 మార్క్స్ కానీ. The energy used to splitting of water molecules into 2 components ions are named. The splitting of the energy used to splitting of water molecules to two ions
ions named hydrogen H plus and hydroxyl ion OH minus ions are formed. This reaction is also called as a photolysis. Next step వచ్చేటప్పటికి థర్డ్ స్టెప్ 3 వచ్చేటప్పటికి మనకి స్టెప్ 3 చూడండి అమ్మా. స్టెప్ 3 కనుక చూసినట్లయితే OH మైనస్ అయాన్ అంటే మనకు OH మైనస్ అయాన్స్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ప్రొడ్యూస్డ్ వాటర్ series of steps produced water series of steps produced water and H2O and O2 and O2 మనకి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే OH మైనస్ అయాన్ సిరీస్ ద స్టెప్స్ ప్రొడ్యూస్డ్ ద వాటర్ H2O ప్లస్ O2 ని మనకి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. Okay, this is the light dependent reaction. Light dependent reaction occurs in the chlorophyll of the grana of the thylakoid lo mana jaragam anedi jarugutundi. They have a 3 steps are present. The first step is the chlorophyll is exposed to the light energy to the chemical energy and attracted to the protons. And second one వచ్చేటికి the energy is used to splitting of water molecules have 2 ions are formed. H plus and OH minus ions are formed. That is also called as a photolysis. This reaction is also called as a photolysis. And second third step is the OH minus ions series and step to produce the water and H2O plus O2 అంటే వాటర్ నుంచి మనకు O2 కూడా రిలీజ్ చేయడం అనేది చేస్తుంది అని ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఓకే, టుడే we are discussed the light reaction and dark reaction, differences between the light reaction and dark reaction చూసాం. అలాగే క్లోరోఫిల్ కి క్లోరోప్లాస్ట్ కి డిఫరెన్సెస్ చూసాం. నెక్స్ట్ వన్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ గురించి చూసాం. అంటే కాంతి చర్య గురించి మనం డిస్కస్ చేసాం. దీనే ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటారు. లైట్ రియాక్షన్ ఏమని పిలుస్తారండి అంటే ఫోటోకెమికల్ ఫేజ్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? ఫోటోకెమికల్ ఫేజ్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. లైట్ డిపెండెంట్ రియాక్షన్ ని ఫోటోకెమికల్ ఫేజ్ అనే పేరుతో పిలుస్తారు. లైట్ డిపెండెంట్ రియాక్షన్ వచ్చేటప్పటికి వెరీ ఇంపార్టెంట్. దీనిలో వచ్చి ఫోటోలిసిస్ అనేటువంటిది 2 మార్క్స్ కంపల్సరీ అడుగుతాడు. 2 మార్క్స్కి ఇంపార్టెంట్ కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్. అలాగే 4 మార్క్స్కి డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్. మన క్లోరోప్లాస్ట్ గురించి రీడ్ చేస్తే కనుక డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ రాయొచ్చు, లైట్ డిపెండెంట్ రియాక్షన్ రాయొచ్చు. ఇండిపెండెంట్ రియాక్షన్ ఉంది. ఇండిపెండెంట్ రియాక్షన్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం మనం. ఓకే, లైట్ డిపెండెంట్ రియాక్షన్ వచ్చేటికి ఫోటోకెమికల్ ఫేజ్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇది టుడే టాపిక్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ డిపెండెంట్ రియాక్షన్లో 3 స్టెప్స్ ఉన్నాయి. 3 స్టెప్స్లో స్టెప్ 2 అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ అడగచ్చు లేదా 1 మార్క్ అని అడగచ్చు. వాట్ ఈస్ ద ఫోటోలిసిస్? దిస్ ఎనర్జీ is used to splitting of water molecules. 2 component ions are formed named hydrogen and hydroxyl ion. This reaction is also called as a photolysis. అర్థమైందా? The energy is used to splitting of water molecules. 2 component ions are formed, hydrogen plus H plus and OH hydroxyl ion OH minus. This reaction is also called as photolysis అని గుర్తుపెట్టుకోండి. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకి ద లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, టుడే టాపిక్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్స్. ఓకే, మీరు రీడ్ చేయడానికి డిఫరెన్సెస్ బిట్వీన్ ద రీడ్ అండ్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. Read and write differences between light reaction and dark reaction and the dark reaction. Okay, differences between the light reaction and dark reaction గురించి రీడ్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్లో జరిగి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ గురించి చెప్తాము. ఇంతవరకు టాపిక్ మొత్తం కూడా ఒకసారి ప్రిపేర్ అండి. ఏ రోజు ఇచ్చిన క్వశ్చన్ ఆ రోజు యాసిటీస్ మీరు ప్రిపేర్ అవ్వగలిగారంటే సబ్జెక్ట్ అంతా కంటిన్యూషన్గా మీకు గుర్తుండడం అనేది జరుగుతుంది. కాబట్టి టాపిక్ మొత్తం రీడ్ చేసుకోండి. బట్ స్పెసిఫిక్గా డిఫరెన్సెస్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ మనకి వాట్సాప్ చేయండి, రైట్ చేసి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్.